భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాచరికి అందరికీ స్వాగతం. స్వామివారు మానవ జీవన ప్రయాణం గురించి అత్యంత ఆసక్తికరంగా చెప్పారు. మానవులు కారులో ప్రయాణం చేస్తూ ఉంటారు. కారులో కూర్చొని వెళ్ళినంత మాత్రాన తాను కారు కాదు, కారుకు ఇంజన్ ప్రధానమైనది. రోడ్డుపై సంచరించేవి టైర్లు, కానీ ఇంజన్ కాదు. వెలుపల భాగంలో ఉన్న టైర్లు లోపల ఉన్న స్టీరింగ్ వలన తిరుగుతుంటాయి. ఆ స్టీరింగే మనస్సు. 4 టైర్లలో గాలి సమానంగా ఉంటేనే ముందుకు వెళుతుంది కారు. ముందు రోడ్డు కనిపించను హెడ్లైట్స్ కూడా సరిగా పనిచేయాలి, లేకపోతే చీకట్లో దారి కనిపించదు, ప్రమాదం జరగవచ్చు. అవసరాన్ని బట్టి ఆయిల్ అంటే పెట్రోల్ వేస్తూ ఉండాలి. టైర్లలో గాలి ఉన్నా, ఏ భాగం సక్రమంగా పనిచేయకపోయినా కారు కదలదు, ప్రయాణం సాగదు. బాబావారు కారు టైర్లే ధర్మ, అర్థ, కామ, మోక్షములు అని చెప్పారు. భక్తి విశ్వాసములే దానిలోని గాలి, అన్నపానాదులే కారులో వేసే పెట్రోలు. మనం ప్రయాణం చేసేందుకు కారులో ఎక్కి వెళ్తున్నామే కానీ ఈ ప్రయాణం ఎక్కడికి అనేది మర్చిపోతున్నాం. ఎక్కడి నుండి వచ్చాము అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. టైర్లలో గాలి ఎంత ముఖ్యమో మన జీవిత ప్రయాణానికి భగవంతుని గురించిన జ్ఞానం, అనుగ్రహం అంత ముఖ్యం. టైర్లలో గాలిని ప్రాణశక్తి లేదా జీవశక్తితో పోల్చారు స్వామి. కారు పంచర్ కాకుండా సజావుగా సాగాలంటే ఆ శక్తి అవసరమని వివరించారు. సత్యసాయిబాబా వారు కారు ఉదాహరణను ఉపయోగించి మానవ జీవితం ఎలా నడవాలో చాలా సులువుగా వివరించారు. మన శరీరమే కారు. శరీరం దేవుడు ఇచ్చిన వాహనం. ఇది శాశ్వతం కాదు. దీని ద్వారా మనం ధర్మం చేయాలి, సేవ చేయాలి, సత్యాన్ని అనుసరించాలి. ప్రయాణానికి ఉపయోగపడే సాధనం మాత్రమే కారు, గమ్యం కాదు. అలాగే శరీరం కూడా గమ్యం కాదు. బుద్ధి ఇంజన్ బలంగా లేకపోతే కారు నడవదు. అలాగే బుద్ధి శుద్ధిగా సరిగ్గా లేకపోతే జీవితం సరైన దారిలో సాగదు. పెట్రోల్ అంటే సత్సంకల్పం, ప్రేమ, సత్య సంకల్పాలు. పెట్రోల్ లేకపోతే ఇంజన్ ఉన్న ప్రయోజనమే లేదు. మనలో మంచి సంకల్పం, ప్రేమ, సేవాభావం లేకపోతే బుద్ధి కూడా పనిచేయదు. అన్నపానాదులను బట్టి మంచి చెడు సంకల్పాలు కలుగుతుంటాయి. ఇంద్రియాలు, కళ్ళు, ముఖ్యంగా హెడ్లైట్స్. రాత్రి లైట్లు లేకపోతే దారి కనిపించదు కదా. అలాగే ఇంద్రియాలను నియంత్రణలో పెట్టకపోతే సరైన దారి కనిపించదు. మన ఆత్మే మన కారుకు డ్రైవర్. అసలు నడిపించేది ఆత్మే. డ్రైవర్ మెలకువగా ఉంటే ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. టైర్లకు ఇనుప మేకు గుచ్చుకుంటే పంచర్ అవుతుంది. లోభం, అహంకారం, అసూయ, చెడు బుద్ధి టైర్లను పాడు చేస్తాయి. శరీరాన్ని అనే కారును ప్రేమగా సంరక్షించాలి. బుద్ధిని అంటే ఇంజన్ శుద్ధిగా ఉంచుకోవాలి. మంచి సంకల్పాలు, పెట్రోల్ నింపాలి. ఇంద్రియాలను అంటే లైట్లను నియంత్రించాలి. అప్పుడే జీవన ప్రయాణం సక్రమంగా గమ్యానికి చేరుతుంది. జీవితం ఒక దీర్ఘ ప్రయాణం లాంటిది. అందరికీ గమ్యం ఒక్కటే, శాంతి, ఆనందం, ఆత్మ సాక్షాత్కారం.
దీనికోసమే మనం ప్రయాణించి గమ్యం తెలుసుకుని స్వస్థలాన్ని చేరాలి. భగవాన్ బాబా వారు ఇచ్చిన సందేశాన్ని సనాతన సారథి సెప్టెంబర్ 2025 సంచికలో ప్రచురితమైన దాని నుండి ఈ సమాచారాన్ని స్వీకరించడమైనది. జై సాయిరామ్.